నమస్తే అండి లక్ష్మి గారు. చెప్పండమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నారు? కృష్ణానగర్ నుంచి ఆ? కృష్ణానగర్ నుంచి. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? కూలి పని చేస్తాం. కూలి పని చేస్తూ ఉంటారు. ఏంటమ్మా ఇక్కడ రావడానికి ఏంటి మీ సమస్య? మా ఆయన రోజు తాగి కొడుతున్నాడు మేడం, ఒకసారి అడుగుతారని తీసుకొచ్చాము. ఇది తాగు కొడుతున్నావా లేదా అని అడగాల? లేదు మేడం, చాలా హింస పెడుతున్నాడు తాగి, అట్లా ఇట్లా పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు అన్ని పిల్లల ముంగలే. ఎన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్? 10 ఏళ్ళు అవుతుంది మేడం. 10 ఏళ్ళు. పిల్లలు ఎంతమంది? 2 పిల్లలు. 2 పిల్లలు. సో ఫస్ట్ నుంచి అలాగే ఉన్నాడా లేదా ఈ మధ్యనే? ఈ మధ్యలో అలా మారాడు మేడం. ఈ మధ్యలోనే. ఎందుకు అలా చేస్తున్నావు అడిగేవా? అడిగాను మేడం, ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు, ఏదో 6 అది ఇది ఏదేదో చెప్తాడు, నాకు అంత అర్థం కావట్లేదు. ఏదేదో చెప్తాడు మేడం, బెడ్రూమ్లో వచ్చి నువ్వు అలాగ ఉండట్లేదు, నువ్వు ఇలాగ ఉండట్లేదు నాతోటి, అట్లా ఇట్లా అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అయిందా ఇదంతా? ఎన్నేళ్ళ నుంచి? దగ్గర 1 సంవత్సరం అట్లా అవుతుంది. సంవత్సరం నుంచి ఇలా అవుతుంది. మీ ఇంట్లో అత్త మావయ్య కానీ ఎవరన్నా ఉంటారా? అందరు ఊర్లో ఉంటారు. మరి వాళ్ళకి ఏమైనా చెప్పావా ఇలా ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పేసి? తాగుడు మానిపించు, నీ వల్ల అవుతా తాగుడు మానిపించు అంటున్నారు. ఓహో, రిటర్న్ నిన్నే అంటున్నారా? మీ అమ్మ నాన్నకు చెప్పావా పోనీ? చెప్పలేదు మేడం, మా అమ్మ నాన్నకి చెప్పలేదు, మా అత్త మామకి చెప్పా. మీ అమ్మ నాన్నకు చెప్పు ఉండాల్సింది, ఒకసారి ఇలా జరుగుతుంది ఏదో మాట్లాడండి అని చెప్పి. ఇలాగ అన్నారంటే మమ్మల్ని కూడా అదే అంటారేమని చెప్పలేదు మేడం. సర్దుకోమ్మ అంటారు ఎట్లయినా. మీరే కొంచెం చెప్పండి మేడం. ఏదో ఇప్పుడు కొట్టడం ఒకటే సమస్య, ఇంకేమి ఇంకెటువంటి గొడవలు లేవు. ఉన్నప్పుడే ఏదేదో చెప్తాడు మేడం. ఆహా, ఫిజికల్ రిలేషన్ లో కోఆపరేట్ చేయమని హెరాస్ చేస్తున్నాడు. పిల్లల వయసు ఎంత? 8-9 ఉంటాయి. 8-9. సరే, ఇప్పుడు ఇవిడ ఇలా చెప్తుంది కాబట్టి ఆయన్ని కూడా కనుక్కుందాం ఒకసారి. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? వెంకటేశ్వర్లు అండి. వెంకటేశ్వర్లు గారు. అదో మీ ఆవిడ చెప్తుంది, విన్నారా? అదే అబద్ధం అండి. అబద్ధమా? ఊరికి అబద్ధం ఎందుకు చెప్తుందండి? పొద్దున్న లేచి పని చేసి వస్తాండి, పని చేసి ఇంచుకొచ్చి కానీ పట్టించుకోదండి, పిల్లల్ని పట్టించుకోదు. అదే టీవీ చూస్తుంది. ఆవిడ పనికి వెళ్తుందా? నేను కూడా వెళ్తాను మేడం, అప్పుడు నేను కూడా నేను పొద్దున్న పనికి వెళ్తాను. మీరేం పనికి వెళ్తారు? పనికే పోతా. మీరు డైలీ పనికి వెళ్తారు? పనికి పోతా. సాయంత్రానికి వచ్చా నన్ను పట్టించుకోదండి. మరి మీ ఆవిడ కూడా పనికి పోతుంది కదా? మనం పట్టించుకోవట్లేదు నన్ను కూడా. కాదే, నువ్వు పనికి వెళ్తావు, ఆవిడ పనికి వెళ్తుంది. ఇంటికి వచ్చినాక ఎవరెవరిని పట్టించుకోవాలి? ఆవిడకి డబల్ పనా? ఇంట్లో పిల్లల్ని పట్టించుకోవాలి, ఇల్లు సర్దేలు, నీకు వంట చేసి పట్టించుకోవాలి. కష్టపడి వస్తాం కదండి. మరి ఆవిడ కూడా కష్టపడేసి వస్తుంది కదా. కాబట్టి పిల్లగాలను పట్టించుకోదండి. వచ్చాకైనా పిల్లలు అట్టి తీసుకో. మీరు పట్టించుకుంటారా? ఇంట్లో పిల్లకాయలను పట్టించుకుంటారు, ఈవిడకి ఏం కావాలో అన్ని తెచ్చి పెడతారు, ఇంట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటారు. ఆవిడ ఇప్పుడు చూసుకోవట్లేదు. చూసుకోవట్లేదు నన్ను. ఎందుకని అడిగారా? అడిగాను. అడిగితే పొద్దు ఏం మాట్లాడదు. టీవీ చూస్తున్నది. వాళ్ళ అమ్మ నాన్నతో ఫోన్ మాట్లాడదు పొద్దుంతా మాత్రం. టీవీలో ఏం చూస్తుంది? మా సీరియల్ ఏమైనా చూస్తుందా? అన్ని సీరియల్లో ఉన్నాయి, అన్ని ఉన్న సీరియల్ అన్ని చూస్తుందేమో. అలా చూడకమ్మా, ఇప్పటి నుంచి 6:30కి వచ్చే సీరియలే చూడు ఈ టీవీలో. మేడం ఖాళీగా ఉన్నప్పుడే చూస్తాను మేడం, పనికి వెళ్తాను కదా, నేను ఎప్పుడు చూస్తాను సీరియల్, ఖాళీగా ఉన్నప్పుడే చూస్తాను. వాళ్ళ అమ్మ నాన్నతో ఫోన్ మాట్లాడుదండి. ఫోన్లో చెవులు ఫోన్ చేయదు. పట్టించుకోదంటే ఏ రకంగా పట్టించుకోదంటున్నారు? అంటే ఇంట్లో వంట లాంటిది ఏం చేయట్లేదా? మరి ఇంకేం కావాలి? పిల్లలకు తినిపిస్తుందా? ఇంటికి వచ్చాక కొద్దిగా వివరణ చేయాలిగా. ఇంటికి వచ్చాకనా కొద్దిగా. వెంకటేశ్వర గారు, మీ తాగుడు ఏ లెవెల్లో ఉంది ఫస్ట్ అది చెప్పండి. అది ప్రైమరీ డిస్కషన్. మీరు ఎంత తాగి కొడతావంటే ఏంటి సంగతి? నైట్ తాగుతాను. ఇంటియా మించుతుందా? ఎక్కువ తాగు. 10 years బట్టి డ్రింకింగ్ అలవాటు ఉంది మీకు? 15 సంవత్సరాలు బట్టి. 10. పెళ్లి అయిన తర్వాతే మొదలైందా కార్యక్రమం? అంత పెళ్ళాకనే. మందు కొట్టిన తర్వాత స్పృహలోనే ఉంటారా? బ్రెయిన్ అన్ని చుట్టుపక్కల ఏం జరుగుతున్నాయి అన్ని గుర్తుంటదా? మర్నాడు ఉదయం లెగిసిన తర్వాత ముందు రోజు తాగి ఏం మాట్లాడాను అన్నది గుర్తుంటదా? మైండ్ బ్లాంక్ అవుద్దా? గుర్తుంటే మళ్ళీ పొద్దున్న మళ్ళీ పనికి వెళ్తా. అందుకే ఇప్పుడు నువ్వు చెప్పే ఈ కథ అంతా మేము నమ్మాలంటే ఫస్ట్ నీ సబ్జెక్ట్ క్లారిటీ రావాలి. కరెక్ట్ అండి. నేను పొద్దున్న లేకనే గుర్తుంటే గుర్తుంటే లెగిస్తే బేస్ చేసుకుని. ఇప్పుడు ఆన్ లో ఉన్నారా ఆఫా? ఇప్పుడు ఆన్ ఆఫా? ఆనులే ఆపులే మామూలుగా ఉండండి. మామూలుగానే ఉన్నారా? అంటే దానికి వ్యాలిడిటీ ఉండాలి కదా. మరి తాగిన తర్వాత మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేటటువంటిది మాకు ఎలా అర్థమవుతుంది? ఇప్పుడు ఒక ఆడపిల్ల బయటకు వచ్చి 15 సంవత్సరాలు పెళ్ళి అయిన తర్వాత మగాడు వచ్చి తాగి నన్ను ఈ విధంగా శారీరకంగా హింస పెట్టి సెక్షువల్గా ఇబ్బంది పెడుతున్నాడు, పిల్లలు అనేటటువంటిది చూడకుండా మాట్లాడుతున్నాడంటే ఎంత ఎంత భయంకరమైనటువంటి అనుభవం ఉంటే కనుక ఈ రోజు ఇలా పబ్లిక్ ప్లాట్ఫామ్కి వచ్చి ఆవిడ ఇలా మాట్లాడుతుంది అంటే అందులో నిజం ఉన్నట్టే కదా. ఈ విధంగా వచ్చి ఆవిడ ఇక్కడ కూర్చుని నీ మీద కథలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు కదా. లేదంటే కథలు చెప్పడానికి ఆవిడకి ఏమైనా కారణం ఉందా ఈ కథలు చెప్పడానికి? ఆవిడ మంచి ఆవిడేనా? మా ఉద్దేశం మాది కూడా అదే మీ ఉద్దేశం ఏంటి? సార్ మీరు కాస్త నిదానంగా మాట్లాడండి, పదాలు అర్థం కావట్లేదు. తాగటం కరెక్టే. తాగిన తర్వాత ఆవిడతో అలా శారీరకంగా వ్యవహరించడం అనేటటువంటిది కరెక్టా రాంగా? లేదంటే మీకు గుర్తులేదా? అది గుర్తులేదండి. అది సో గుర్తులేని సబ్జెక్ట్ గురించి మీరు మాట్లాడలేరు. ఆవిడ తాగట్లేదు కాబట్టి మీరు ఏం చేస్తున్నారు అనేది ఆవిడకి బాగా గుర్తుంది కాబట్టి మీరు తాగిన తర్వాత అలా వ్యవహరిస్తున్నారు అనేది ఆవిడ పాయింట్ క్లియర్, కరెక్ట్ అనమాట. మరి తప్ప ఒప్ప? తప్పండి. మరి అదే ఆవిడ అక్కడ చెప్పుకొచ్చింది, ఆవిడకి ఇబ్బందే అది.
నాకు ఇంటికి వచ్చి కొద్దిగా మొగడం గవర్తెళ్ళ కానీ సాయంత్రం పూట కొద్దిగా అసలు మీకు ఏమీ గుర్తే ఉండట్లేదు కదండి, ఆవిడ గౌరవిస్తుందో లేదో మీకు ఎలా తెలుస్తుంది? పిల్లగాని పడుచుకోపోతే దాన్ని పడుచుకోవద్దు, పక్క ఏదో ఏమేదో అవన్నీ గుర్తున్నాయా? అవన్నీ గుర్తున్నాయా? గుర్తు పక్క పక్క నొలకమ్మ మంచం అనుకుంటాను నేను వచ్చి, మరి తెల్లపోతే అట్ట పడుకు అట్లా లేచి పల్లి సో నీకు అన్ని గుర్తే. బాక్స్ క్యారేజ్ కూడా కడతా మాకు. అమ్మ లక్ష్మి, తాగిన తర్వాత స్పృహ ఉంటుందా ఉండదు? ఒంటి మీద మాట మీద కాదు, ఇప్పుడు మాట్లాడిన పొద్దున గుర్తుండేది సార్. అది ఓకే, కానీ ఏదేదో చెప్తాడు. కానీ ప్రవర్తన మీద అదుపు కానీ ఉంటుంది. వీళ్ళు బాగుంటారు, నీకంటే వాళ్ళు బాగుంటారు, ఏదేదో అంటాడు. ఇక వీళ్ళు మనసులో ఉన్నాయని బయటకు వచ్చేస్తున్నాయి ఆ టైంలో. బయటకు వచ్చేస్తది. నీ మీద అలా ఆమె బాగుంది, ఈమె బాగుంది, నువ్వు బాగాలేవు, అది ఏదేదో చెప్తాడు. ఇంక అన్ని పిచ్చి పిచ్చి. అతను సంపాదించే దాంట్లో ఎంత శాతం తాగుడికి పోతుంది? వచ్చేది ఎంత సార్? మాకు 400-500 కూలి వస్తుంది. అందులో సగం తాగనికే పెడతాడు సార్. ప్రతిరోజు తాగుతాడా? తాగని రోజు తాగుతాడు. ఇంటికాడ ఉంటే పొద్దున కూడా తాగుతారు సార్. ఎప్పుడైనా ఏదైనా మాల వేసుకున్నప్పుడు కానీ ఇంకో మాల సందర్భంలో అలాంటివి ఏమి వేయరు. అలాంటివి ఏమి ఏమి వేయరు. కంటిన్యూస్ 15 సంవత్సరాలు బట్టి ఆన్ ద త్రూ. అంటే పెళ్ళైనాక 2-3 సంవత్సరాలు బాగానే ఉన్నాడు సార్. ఇక అప్పటి నుంచి తాగడం మొదలు పెట్టాడు. కొట్టడం మాత్రం ఈ 1 year నుంచి. సో తాగనటువంటి వెంకటేశ్వర్లు ఎలా ఉంటాడో ఈ రోజు లక్ష్మికి తెలియదు, అంతే కదా? అవును సార్. ఏం ఇంటికి వచ్చిన తర్వాత నువ్వేం పట్టించుకోవట మరి దాని సంగతి నేను ఏంటి? కూడా పనికి వెళ్ళి వస్తాను మేడం అప్పుడప్పుడు. ఎప్పుడు అంటే ఇంకా ఏమో పొద్దున పోతాం, మేము సాయంత్రం వస్తాం. వచ్చి ఇంట్లో పిల్లలకు వంట చేసుకొని అది ఇది చూసుకునేసరికి టైం పడుతుంది. ఆయన కూడా నేను అదే చెప్తా, నువ్వు నేను కలిసి చేసుకుంటే తొందరగా అయిపోద్ది అంటే ఆయన కోపం వస్తుంది. అదే ఆయన ఆల్రెడీ నువ్వు ఎప్పుడు పని చేస్తావని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, నువ్వేమో వచ్చి ఇంట్లో పని చేసుకోవడానికే పిల్లలు సరిపోతుంది. ఉన్నారు కదా మేడం, చూసుకోవాలి కదా, వాళ్ళకు అన్నం వండి పెట్టాలి, అది ఇది చేసి పెట్టాలి కదా. ఇప్పుడు ఈ తాగుడు అనేటటువంటి ఒక వ్యవహారం తీసేస్తే కనుక వెంకటేశ్వర్లు మంచి వ్యక్తేనమ్మా? ఇప్పటికైతే మంచిగా తాగడం మానిపించాలి సార్. అది కాదు, ఆ మత్తులో ఉన్నప్పుడే ఈ ప్రవర్తన, మత్తు లేదు సార్, లేనప్పుడు పొద్దున నువ్వు ఇంట్లో ఉంటే ఇంకా పొద్దున తాగడమే ఇక. రోజంతా అదే చెప్తున్నారు, తాగడం వల్లే మీ ఆయన ఇలా ప్రవర్తిస్తున్నాడు. తాగడం లేకపోతే బానే ఉంటాడు. అది ఇన్ని ఇయర్స్ నుంచి తాగుతున్నాడు కదా, మరి ఏమైనా ఆర్గాన్స్ డ్యామేజ్ అయినాయా లోపల? ఏమో మేడం, అప్పుడప్పుడు ఫీవర్ వస్తుంది, తగ్గిపోద్ది. నేను ఫీవర్ వస్తుంది, తగ్గిపోద్ది, దగ్గు వస్తుంది, తగ్గిపోద్ది అంతే. నేనేం చూపించట్లేదు మేడం. కాదు, ఎక్కడ చూపెట్టట్లేదు, అతను కూడా పోయి చూపెట్టలేదు. ఏం పెద్ద అనారోగ్యాలు రాలేదుగా వీళ్ళకి, అందుకని తెలియట్లా. ఎంత ఉంటుంది ఇప్పుడు? వయసు ఎంత సార్ మీరు వెంకటేశ్వర గారు? సుమారుగా 45 అండి. 15 ఏళ్ల నుంచి తాగుతున్నారు, లోపల ఆర్గాన్స్ అన్ని డొక్కైపోయి ఉంటాయి, చూసుకోవాలా. మీరు అంత పిచ్చి పిచ్చిగా తాగి వచ్చి తన్నులు భార్యను కొట్టుకుంటూ కూర్చుంటే ఎట్లాగా? మరి మొగడం పడుచుకోపోతే ఏం చేస్తాం సార్? అదేదో సార్ చెప్తారు ఉండండి, అయితే మీ వల్ల ఎంత ప్రాబ్లం ఉందని సార్ చెప్తారు. ఇప్పుడు ఒకటి ఇక్కడ వెంకటేశ్వర్లు గారు, ఇప్పుడు మీరు పోటీ పడద్దు, ఆవిడతో మీరు పోటీకి దిగద్దు. వినండి, ఒక 2 నిమిషాలు నేను మాట్లాడతాను. ఇప్పుడు సహజంగా ఈ తాగేటటువంటి వాళ్ళకి ఇప్పుడు ఈ తాగుడు ఏ విధంగా అవుతుంది అంటే కనుక, రోజు మనం తాగేటటువంటి నీళ్లు, తినేటటువంటి అన్నం, ప్రవహించేటటువంటి రక్తం లాగి ఇది రోజు అది లోపల ప్రవహించాలి. దాన్ని మీ బాడీలోంచి సపరేట్ పార్ట్గా ఊహించుకునేటటువంటి పరిస్థితి లేదు. సో ఇప్పటికి కూడా ఏంటంటే ప్రధానంగా ఈ తాగుడు అనేటటువంటి వ్యవహారంలో ఆవిడేదో నా వైపు వేలెత్తి చూపెడుతుందని చెప్పి మీ ఈగో డ్యామేజ్ అయినట్టుగా మాట్లాడితే కనుక ఈ ట్రీట్మెంట్ తాత్కాలికం, ఈ సమస్యకి మేము పరిష్కారం చూపెట్టలేము, పిలుస్తాం. ఇది నా సమస్య అనుకున్నట్టుగా మీరు ఇన్సైట్ వచ్చి ఇక్కడ కూర్చొని, సార్ నాకు ఈ తాగుడు అనేటటువంటి ఈ మహమ్మారి నుంచి నాకు విముక్తి కలిగించండి, నా ఆరోగ్యాన్ని బాగు చేసుకుని ఒక బాధ్యతాయుతమైనటువంటి భర్తగా, ఒక తండ్రిగా నన్ను వ్యవహరించే విధంగా చేయండి అంటేనే ఇది వర్కౌట్ అవుతుంది. అంతేగాని ఆవిడ తాగుతాడు అని అన్నాడు కాబట్టి తాగుడు మాట పక్కన పెట్టండి, ఆవిడ నన్ను చూసుకోవట్లేదు అనేటటువంటిది ఈ పోటీ అంటే కనుక వేస్ట్. ఇది ఇక్కడ 99.9% ప్రధానమైనటువంటి అంశం వెంకటేశ్వర్లు గారు, ఎప్పటికైనా కనువిప్పు కలగండి. 15 సంవత్సరాలు అయింది పెళ్ళై మీకు. తాగుడు అనేది ఇక్కడ మెయిన్ ఇష్యూ. మిగతా భార్య నీతో పాటు కూలీ నాలి చేసుకునేటటువంటి భార్య వంట వండట్లేదు, చేయట్లేదు అంటే కనుక ఇన్ని 15 సంవత్సరాలు బట్టి ఎవరు వంట వండుతున్నారు, పిల్లల్ని ఎవరు సాగుతున్నారు, పిల్లల్ని ఎవరిని చూసుకుంటున్నారు? మీరు తాగొచ్చి కింద మీద పడుతూ ఉంటే కనుక మీకు చాకరీ ఎవరు చేస్తున్నారు? తనకి ఇష్టం లేకపోయినా మీకు శారీరకమైనటువంటి సుఖం ఇచ్చి 2 పిల్లలకు అన్నది ఎవరు? 9 నవమాసాలు మోసి ఇవి లెక్కలోకి రావా? లేదంటే తాగినప్పుడు ఇవన్నీ డిలీట్ అయిపోతాయా? సో కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే, సార్ నాదే తప్పు, నా వ్యవహారం తప్పు, నా పద్ధతి తప్పు, నన్ను తాగుడి నుంచి మానిపించండి అంటే కనుక 99.9% సమస్య సొల్యూషన్ క్లియర్. ఎందుకంటే సహజంగా ఈ వేదిక మేము కూర్చుని ఏమేమి వింటూ ఉంటామండి, ఏమంటే తాగుతాడండి, తంతాడండి. ఓకే, నువ్వు కూడా సెక్షువల్ హెరాస్మెంట్ గురించి చెప్పే కానీ తాగుతాడండి, తంతాడండి, దానికంటే పెద్ద అంశం ఏంటంటే అనుమానం పడతాడండి. సో ఇక్కడ ఆ సబ్జెక్ట్ లేదు కాబట్టి ఇది చాలా ఈజీ సబ్జెక్ట్గా మనం మాట్లాడుకోవాలి. బహుశా ఈ స్టెప్ మీరు ముందే వేయవలసింది. ఈరోజు ఇది కాదు జీవితం గురించి వెయిట్ చేయవలసినటువంటి అవసరం లేదు. మీరు గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళొచ్చు, ప్రైవేట్ డాక్టర్ల దగ్గరికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళొచ్చు. ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో డీఅడిక్షన్ సెంటర్స్ అనేటటువంటివి ఉన్నాయి. ఈ రోజుల్లో ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ డీఅడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి.
అక్కడ ఏంటంటే హాస్పిటల్లోనే వారం 10 రోజుల పాటు ఆ మనిషిని ఉంచుకుని అక్కడే ఫుడ్ అన్నీ ఇస్తూ అతను తాగకుండా మందులు ఇస్తూ లోపల ఉండేటటువంటి ఆల్కహాల్ను కూడా బయటకు పంపించేటటువంటి ప్రక్రియలు నడుస్తూ ఉంటాయి. చాలా తేలికైనటువంటి వ్యవహారం. ఎందుకు వీళ్ళు తాగుడు ఆపలేరు అంటే కనుక అదొక కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. ఈ ఒక 10 నిమిషాలు, ఒక 2 నిమిషాలు కూడా మనం ఇలా ముక్కు మూసుకుని ఉండలేం కదా, ఊపిరి ఆ టైప్ అనమాట. సో ఎప్పుడైతే ఆ డ్రింక్ లోపలికి వెళ్ళదో చేతులు వణుకుతాయి, కాళ్ళు వణుకుతాయి, కడుపులో తిప్పుతుంది, తల తిరుగుతుంది, ఫెయింట్ అయిపోతాడు, ఫిట్స్ వస్తాయి, ఆకలి ఉండదు, నిద్ర ఉండదు, ఏం మాట్లాడతాడో తెలీదు. ఇంకా 2 ఎక్స్ట్రా దెబ్బలు నీకు ఎక్కువే పడతాయి. కానీ తాగినప్పుడే బాగున్నాడు రా బాబు అని అనుకునే ఆడవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నా దగ్గరికి వచ్చి. ఎందుకు వచ్చింది ఈ బాధలే, ఆపితే కనుక పిచ్చోడు లెక్క వ్యవహరించి 4 తన్నులు తంతున్నాడు, వీడికి ఆ మాత్రం పోస్తే కనుక తొంగుంటాడని చెప్పి పట్టించే ఆడవాళ్ళు కూడా నా దగ్గర ఉన్నారు. సో కాబట్టి ఏంటంటే అటువంటి ఆపిన తర్వాత అటువంటి రియాక్షన్ రాకుండా ఇలాంటి వ్యక్తుల్ని అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియలు ఉన్నాయి. ఒకప్పుడు అతని ఇష్టం చూపెడితే వెంకటేశ్వర్లు గారు చాలా సింపుల్ ఈక్వేషన్, మీకు ఇక్కడ డబల్ వస్తుంది. ఏంటంటే బై 1 get 1 ఫ్రీ వస్తుంది. తాగుడు ఆపటం వల్ల మీ శరీరం బాగుపడుతుంది, మీ వ్యక్తిత్వం ఇంప్రూవ్ అవుతుంది, మీ ఆలోచన బెటర్ అవుతుంది, మీ జ్ఞాపక శక్తి ఇంప్రూవ్ అవుతుంది, కుటుంబరీత్యా ఆవిడ హ్యాపీగా ఉంటుంది, పిల్లలు హ్యాపీగా ఉంటుంది, సుఖంగా ఉంటారు. సో అన్ని అడ్వాంటేజెస్ మీకే. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే తాగుడికి బానిసైనటువంటి మీరు 15 సంవత్సరాలు దాని పైపెచ్చో దానికి అలవాటు పడినటువంటి మీరు దానికి గుడ్ బై చెప్పడానికి నా యొక్క సహకారం కానీ లేదంటే నా గైడెన్స్ కానీ తీసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారు లేదు చెప్పండి. కేల్కతం దుకాన్ బంద్. రెడీయా? రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అది అంత ఈజీ కాదు. అది కూడా నేను చెప్తున్నాను లక్ష్మి గారు, అతను అన్నంత ఈజీ కాదు. ఎందుకంటే కనుక ఒకసారి ఆ తాగుడు ఆపేసిన తర్వాత బెల్ట్ షాపులు మూయలేం, బార్లు మూయలేం, పబ్బులు మూయలేం, వైన్ షాపులు మూయలేం. సో అటువంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే కనుక దానికి అతను మళ్ళీ అలవాటు పడేటటువంటి దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక బీపీ, షుగరు, థైరాయిడ్కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ లాగే నెక్స్ట్ 2-3 సంవత్సరాల పాటు ఆ తాగుడు మళ్ళీ బానిస అవ్వకుండా తీసుకునేటటువంటి ట్రీట్మెంట్లు, జాగ్రత్తలు నువ్వు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇదేంటంటే కేవలం వెంకటేశ్వర్లకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ కాదు, ఇది భార్యాభర్తలు ఇద్దరికి సంబంధించి కలిసి చేయవలసినటువంటి ఒక జబ్బు. అతను ఒక క్యాన్సరో ఇంకోటో బాధపడినప్పుడు ఎలా అయితే నువ్వు సహాయం చేస్తావో ఆ విధంగా అతన్ని తిట్టి, కొట్టి, అవమానించి, అనుమానించకుండా అతనితో పాటు నువ్వు ప్రయాణం చేస్తూ ముందుకు వస్తే కనుక నేను హెల్ప్ చేయగలను. సో అది నా సైడ్ నుంచి మీరు ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు నా హెల్ప్ అనమాట. థ్యాంక్ యూ సార్. రమ్య మేడం మీరేం చెప్తారు వీళ్ళ కేసు విషయంలో? వెంకటేశ్వర గారు, ఇప్పుడు మేము మాట్లాడేది మీకు అర్థమవుతుందిగా, ఎందుకంటే తాగిన తర్వాత మీకు గుర్తుండదు ఆ తర్వాత ఏం చేశారు అనేది. మళ్ళీ తెల్లారికి మర్చిపోతారు, మళ్ళీ తెల్లారి కూడా తాగుతారట. ఇలా తాగుతూ కూర్చుంటే మేము చెప్పేది ఇప్పుడు వేస్ట్ కదా కదా. ఓకే, ఇప్పుడు మీరు కాన్షియస్లో ఉన్నారు, మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. అరే బై 60% కుటుంబాలు తాగుడ వల్ల సర్వనాశనం అయిపోతున్నాయి. మీకు వచ్చే 400లో బియ్యమే కొనుక్కుంటారా, రెంట్లే కట్టుకుంటారా, తాగుతావా? 2 పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది, మీ ఆవిడకి డైవర్స్ కావాలి, నువ్వు అవసరంలా. నిన్నెవరు చూస్తారు ఈ ఏజ్లో నిన్నెవరు చూస్తారు? భార్య కావాలంటే నువ్వు కావాలంటున్నావు, ఆవిడ కావాలంటుంది, అది వేరే. వద్దు అంటే నీ పరిస్థితి ఏంటో నీ బ్రెయిన్కి వెళ్ళాలి అని అడుగుతున్నాను నేను. నీలాంటి వాడితో కాపురం చేయాల్సిన అవసరం ఆవిడికి లేదు. నాకు వద్దురా మొర్రో రోజు తాగొచ్చి కొట్టే భర్త అని ఆవిడ కూలేదో ఆవిడ పడుతుందో ఆ పిల్లలను కూడా ఆవిడ పోషించుకోగలదు. ఆవిడ కాళ్ళ మీద నిలబడి 2 పోషించగలదు, 2 పిల్లలను కూడా. నువ్వు ఆవిడ మీద ఆధారపడి ఉన్నావు. నిన్ను ఈ ఏజ్లో వదిలేస్తే నీ బతుకేంటో తెలుసా? నీ పరిస్థితి ఏంటో ఊహించుకోమంటున్నారు. మీ తల్లిదండ్రులు నీకు ఈ వయసులో ఏం తిండి పెట్టరు. 45 ఏళ్ళు వచ్చిన వాళ్ళే ముసలోళ్ళు మంచాల మీద ఉండుంటారు. వాళ్ళని చూడాల్సిన వయసులో నువ్వు వచ్చి నువ్వు మంచాలకు వేలాడతావా, ట్రీట్మెంట్లకు వెళ్తావా? ఎవరు నాశనం చేశారు నీ లైఫ్ని? ఎవరు ఆలోచించాలి నీ గురించి? నేనే ఆలోచించుకోవాలి. నువ్వు ఆలోచించుకోవాలి. నీ మీద 3 ఆధారపడి ఉన్నారు, నీ తల్లిదండ్రులు ఆధారపడి ఉన్నారని నువ్వు ఆలోచించుకోవాలి. నీ గురించి ఏ గవర్నమెంట్ ఆలోచించదు, ఏ బెల్ట్ షాపు ఆలోచించదు, ఏ సారా అమ్మేవాడు ఆలోచించడు. అర్థమవుతుందా? మీ జీవితాలు మీరు సర్వనాశనం చేసుకొచ్చారు. మీకుంటే పావుల సంపాదనతో మీకు ఇంత తాగుడు అవసరమా? దీనికో మళ్ళీ కొంచెం సాంప్రదాయాలు, దీనికి ఒక గుడ్ విల్, ఫ్రెండ్షిప్ దగ్గర మళ్ళీ డ్యామేజ్ అయిపోద్ది. ఎవరు లాస్ అవుతున్నారు ఇక్కడ? మీ ఆరోగ్యం డ్యామేజ్ అయితే ఎవరికి రెస్పాన్సిబిలిటీ? నువ్వే పోతావు, ఎవరికి లాస్ లేదు ఇక్కడ. నువ్వు పోతే ఈ పిల్లకి చాలా హ్యాపీ తెలుసా, ఎందుకంటే నువ్వు ఉండి వచ్చి ఉపయోగపడిందే లేదు ఇక్కడ. గవర్నమెంట్లు కానీ బెల్ట్ షాపులు కానీ ఎవరైనా కానీ ఇన్కమ్ కోసం వాళ్ళు అమ్ముతారు. మీరు గట్టిగా ఒక పూట బిర్యానీ కొనుక్కోలేరు, డైలీ వెళ్ళి సారా కొనుక్కుంటున్నావు. నువ్వు ఎక్కడ పోతుంది ఈ డబ్బంతా? దానివల్ల నీకేమైనా ఆరోగ్యం వచ్చిందా? నువ్వు పోతే ఈవిడ వీడోలాగా బతకాలా? అవసరమా? 2 పిల్లలు అనాథలాగా బతకాలా? నిన్ను పెళ్లి చేసుకున్నందుకు
మేడం భూప్రపంచంలో నేను ఇంతవరకు నాకున్న సీనియారిటీకి వీళ్ళు మారాలి అని అనుకోకపోతే ఎవరు తిట్టుకున్నా నేనేం మాట్లాడినండి. నేను లెక్క కూడా చేయను. సిగరెట్ తాగేవాడు కానీ ఇలా అడిక్ట్ అయిపోయిన వీళ్ళు కానీ వాళ్ళు మారాలి అనుకుంటే తప్ప మాన్పిచ్చే ట్రీట్మెంటే లేదు. ట్రీట్మెంట్ సపోర్టు, విల్ పవర్తో నా జీవితాన్ని నేను కాపాడుకోవాలండి అనే వ్యక్తులకు మాత్రమే. సార్ ఇందా నుంచి అంత కష్టపడి అడిగింది ఏంటి, అరే బాబు నీకు ఇష్టమైన ట్రీట్మెంట్, నీకు ఇష్టమైన కౌన్సిలింగ్, అవన్నీ తీసుకోవాలంటే ఇప్పుడు ఈయన ఎంజాయ్ చేసిన దానికంటే డబల్ నరకం పడ్డానికి ఆయన రెడీ అయితే ఒక 6 months నువ్వు మెల్లగా క్యూర్ అవుతూ వస్తావు. ఆ క్యూర్ అయిన వ్యక్తికి పడే ఎఫెక్ట్లు ఎట్లా ఉంటాయో తెలుసా? నువ్వు ఈరోజు ఎంజాయ్ చేసిందంతా దేని మీదకి వెళ్ళడానికి ఎంజాయ్ చేస్తున్నావో తెలుసా? మంచం మీదకి కాదు, కాటి మీదకి వెళ్ళడానికి ఎంజాయ్ చేస్తున్నావు. నేను అనకూడదు ఈ మాట, ఎందుకంటే నీ లైఫ్ స్పాన్ని నువ్వే తగ్గించుకుంటావు, ఎవడు తగ్గించట్లేదు ఇక్కడ. ఆ పిల్ల ఏం అడుగుతుంది, మా ఆయన తాగొద్దండి బాబో, నన్ను కొట్టొద్దండి అంటుంది. నువ్వు తాగినప్పుడు కూడా నిన్ను కంట్రోల్ చేయలేక వదిలిపడేసింది. నువ్వు ఎప్పుడైతే ఫిజికల్ అటాక్ స్టార్ట్ చేసావో అప్పుడు మాట్లాడింది. అది 1 year భరించి. ఎవరికి చెప్పుకుంటుంది ఈ వయసులో? మీ తల్లిదండ్రులకి చెప్పింది, వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, నీకు వచ్చి చెప్పగలరా? పైగా నీకున్న మేలిగో ఇంత అంతా కాదు. నువ్వు పని చేస్తున్నావు, 400 సంపాదిస్తున్నావు, ఈవిడ పని చేస్తుంది 400 సంపాదించుకొని వస్తుంది. నువ్వేమో అందులో 200 తాగుడుకు పెడతావు, నువ్వు తెచ్చే గిలక్కాయ 200 మళ్ళీ మార్నింగ్ వాడేస్తావు. ఇల్లు నడుస్తున్నది ఈవిడ వల్ల. నన్ను చూడదండి, ఇంటికి వస్తే నాకు రెస్పెక్ట్ లేదండి, ఇంట్లో పనికి ఏమి నాకు సపోర్ట్ చేయదండి. రే అందుకే నీకు డైవర్స్ అంటున్నాను నేను. నీకు డైవర్స్ ఇచ్చి పడేస్తే నీ వాల్యూ ఏంటో నీకు తెలుస్తుంది, నీ క్యారెక్టర్ ఏంటో నీకు తెలుస్తుంది. అనాథ బతుకు బతకాలి నువ్వు, అర్థమవుతుందా? ఎందుకు చెయ్యాలి ఆవిడ అంటే మహిళ కాబట్టి ఆవిడే జాబ్ చేసుకురావాలి, ఆవిడే ఇంట్లో పనులు చేయాలి. ఎంత హక్కుగా మాట్లాడావో తెలుసా ఇందాక. నాకేమీ చూడదండి అంటే ఇంటికి వచ్చి 2 పిల్లలు చూసుకోవడానికి ఆవిడ పరిగెత్తుకొని వచ్చి టెన్షన్ పడతా వస్తుంది. నువ్వు నా భార్య వంట చేసిందా లేదా అని వస్తున్నావు. నువ్వు చేయలేవా? అమ్మాయి అడుగుతున్నది ఏంటి, కొంచెం సపోర్ట్ చేయమనండి. పెద్ద ప్యాలెస్ ఉందా మీ ఇల్లు? ఒక రూము తిప్పి కొడితే కాలు మీద కాలేసుకుని టీవీ చూస్తా కూర్చుంటావు నువ్వు ఇంట్లో. టీవీ చూడు మేడం. చూడవు ఆవిడ టీవీ, ఆవిడకున్న రిలాక్సేషన్ అదే. టీవీ చూసింది, పని చేసుకుంటుందిగా, పిల్లల్ని చూసుకుంటుందిగా. నువ్వు హెల్ప్ చేయలేవా? ఎదురు హింసిస్తావా అమ్మాయిని పట్టుకొని? నేను అసలు నీతో పంపించిన అమ్మాయిని నాన్న డైవర్స్ ఇచ్చేద్దు కానీ నువ్వు బతకలేవా? నువ్వు ఎదురు పోషిస్తున్నావు అతను. ఇప్పటికైనా సరే మేడం తాగుడు మానేస్తే ఉంటాను మేడం. నువ్వు ఉండమ్మా, నేను నీ వైపే మాట్లాడుతున్నా. నీలాంటి వాళ్ళు ఉండబట్టే రేపు మీ ఆయనకి ఏదైనా అయితే నీకు బాగుంటుందా? అలా కాకూడదని కదా, నీ పసుపు కుంకుమలో కాపాడడం కోసమే నేను మాట్లాడుతున్నాను ఇక్కడ. నేను ఎవరిని విడగొట్టను తల్లి. 100% కలపడానికి నేను 100% ట్రై చేస్తాను. విడిపోయే వాటిని కూడా ట్రై చేస్తాను కలిపేసి. మీ ఆయనకి బుద్ధి రావాలి అంటే ఆయన క్యారెక్టర్ ఏంటో ఆయనకి తెలియాలి. నువ్వు వదిలేస్తే ఆయన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ఆయనకు తెలియాలి కదా. ఇక్కడ మా ముందు ఒప్పుకోవచ్చు, నేను రాసిస్తే ఆయన వెళ్ళకపోతే సార్ కౌన్సిలింగ్ ఇస్తానంటున్నారు, ట్రీట్మెంట్ ఇప్పిస్తామంటున్నారు. అది చాలా స్ట్రాంగ్ వ్యవహారం తెలుసా. దానికి అతను స్ట్రాంగ్గా డిసైడ్ అవ్వకపోతే మనం ఇంత మాట్లాడి వేస్ట్ అవుతుందండి. వెంకటేశ్వరరావు గారు మీరు ఫీల్ అయితే నాకు సంబంధంలే, ఎందుకంటే మీలాంటి వాళ్ళందరూ బయట బోల్డ్ మంది ఉన్నారు, వాళ్ళందరికీ చెప్తున్నాను నేను ఇది. మీ తాగుడుతో మీ జీవితాలు, మీ కుటుంబాలు మీరు సర్వనాశనం చేసుకుంటున్నారు. అర్థమవుతుందా? మీరు కౌన్సిలింగ్కి వెళ్ళండి సార్. 100% మమ్మల్ని నమ్ముకొని అమ్మాయి వచ్చింది, మేము ఒక 2 months చూస్తాం మిమ్మల్ని. మీరు మారకపోతే మాత్రం ఇంక నేను చెప్పిందే ఫైనల్ అవుతుంది. ఆవిడ ఎట్లయినా డైవర్స్కి ఒప్పిస్తా, ఎందుకంటే డైవర్సే బెటర్ విడో అనిపించుకోవడం కంటే. అర్థమవుతుందా? నీకు ఆరోగ్యం బాగుందని నువ్వు అనుకుంటున్నావు, గట్టిగా ఒక జ్వరం వస్తే నీకు తెలిసిద్ది, మొత్తం ఆర్గాన్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి, ఏమేం పోయినాయా అని. కాస్త ముందుగా తెలుసుకొని అవేంటో బాగు చేసుకుంటూ మీరు ట్రీట్మెంట్లో ఉండాలి. ఒకటి ట్రీట్మెంట్, ఆవిడని ఇంటికి వచ్చి కొట్టకూడదు. 2 కొట్ట మేడం, ఫిజికల్ హెరాస్మెంట్ అసలు చేయకూడదు, సెక్సువల్ హెరాస్మెంట్. ఆవిడ నువ్వు మాట్లాడుకోండి, కబుర్లు చెప్పుకోండి. నువ్వు తాగకపోతే ఆవిడ కూడా కాస్త రిలాక్స్ అవుతుంది. కబుర్లు చెప్పుకున్నాక మీరు ఏం చేయాలనేది మీరిద్దరూ డిసైడ్ చేసుకోండి. ఒక అరగంట ఆవిడ టీవీ చూస్తే వచ్చిన లాస్ ఏమి లేదు బాబు, నీకంటే తాగుడు అలవాటు ఉంది, ఎంజాయ్ చేస్తున్నావు. ఆవిడ టీవీగా చూస్తుంది. అమ్మ టీవీ చూడమని నేనేం చెప్పట్లే, నీ రిలాక్సేషన్ నువ్వు ఎంత చూడాలో అంత చూసుకో. భర్త కావాలి, తాగుబోతు భర్త అయినా కావాలి అన్నప్పుడు మార్చుకోవడానికి కూడా కాస్త ప్రయత్నించమ్మా. చెప్తాను మేడం ఇంట్లో, అది కూడా చెప్తాను. నా మాట అస్సలు లెక్క చేయడు, నాకు అర్థమవుతుంది. మరి దగ్గరుండి నువ్వు కూడా కౌన్సిలింగ్కి వెళ్ళాల్సి వస్తుంది, ఆయనతో పాటు దగ్గర తీసుకెళ్తేనే. ఆయన మాట్లాడుతుంటే వెళ్తాను కదా మేడం. సూపర్, అంతే మేడం. యాక్చువల్గా వీళ్ళు ట్రీట్మెంట్కి వెళ్తే బెటర్, ఎందుకంటే వీళ్ళది లీగాలిటీ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరు భార్యాభర్తలు విడిపోయే కేసు కూడా కాదు. అది వెంకటేశ్వర్లు గారు, మేడం సార్ చెప్పినట్టుగా వినండి, చక్కగా హ్యాపీగా ఉండండి, పిల్లల్ని చక్కగా చూసుకోండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. జాగ్రత్త. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని
ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.